వస్తాయి, గొలియాతు లాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుంచి నేను తప్పించుకోగలనా? ఈ పరిస్థితి నుంచి నేను బయటకు రాగలనా? ఈ అనారోగ్యం నుంచి నేను బయటపడగలనా? నేను బ్రతికి బట్ట కట్టగలనా? నువ్వు బ్రతుకుతావు, నేను బ్రతికిస్తాను. ఎందుకు? నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక. శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిపిస్తా. ఎందుకు? నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక. ప్రేమించగలమా మనం? ప్రేమిస్తున్నామండి ఆయన్ని? ప్రేమించుచున్నాము అనుకుంటున్నామా? నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్నాం? నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొనాలి కదా. మరి గైకొంటున్నామా? చెప్పాలి, గైకొంటున్నామా? ఆయన మాటలు విని, నీ మాటలు నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు ఎలా ఉంటాడు? బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు. మరి ఆ మాటలు విని విడిచిపెట్టేవారు? ఈ రోజున క్రైస్తవులుగా మనం జయించిపోవడానికి కారణం ఏంటి? అన్ని జనుల మధ్య మనం దూషించబడటానికి కారణం ఏంటి? ఆయన మాటలు గట్టిగా పట్టుకోకపోవటమే, ఆయన మాట ప్రకారం మనం జీవించకపోవటమే. దేవుని సేవకుడు చెబుతాడు, ప్రతి వారము చెబుతారు, దేవుని వాక్యాన్ని చెప్పి 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 చెప్తూ ఉంటారు. మనం వింటాం, ఈ చెవితో వింటాం, ఈ చెవితో విడిచిపెట్టేస్తాం. కానీ ఒక గుడ్డివాడు తెలిసిందండి, ప్రభువారు ఇలా వస్తున్నారు అని తెలిసింది ఆయనకి. మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉంటే కన్నులు వచ్చేవా? మీరు మౌనంగా ఉంటే మరి మీరు జయించగలరా? మనం జయించగలమా? జయించలేము. మౌనంగా ఉండకూడదు. మనము చదవవలసినప్పుడు దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, ప్రార్థించవలసినప్పుడు ప్రార్థించాలి. తర్వాత చదువుదాంలే, తర్వాత చేద్దాంలే అంటే నీకు తర్వాత కళ్ళు కనపడవు. నాకు మామూలుగా కళ్ళజోడు లేనప్పుడు బాగా చదువుదాం అనుకున్నాను, కానీ చదవలేకపోయా. ఇప్పుడు చదువుదామంటే కళ్ళు కనబడట్లా, చదివింది నిలబడట్లా. ఒకప్పుడు నిలబడింది, ఇప్పుడు నిలబడట్లా. కానీ నేనేదో చేద్దాం, ఎప్పుడో చూద్దాం అంటే ఏమీ ఉండదు. నేడే రక్షణ దినము, రేపు నీది కాదు. రేపు నువ్వు ఎక్కడుంటావో తెలియదు, రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, తారుమారైపోద్ది అంతా. కాబట్టి ఈరోజే ప్రభా నా స్థితిని మార్చుకుంటాను, నేను జయించేవాడిగా ఉంటాను. నేను ఎందుకు ఓడిపోవాలి? ఓడిపోవు నిమిత్తం మీరు నన్ను ప్రేమించలేదు కదా. మీ రక్షణ నాకు ఎందుకు ఇచ్చారు? నేను ఓడిపోవాలని ఇచ్చారా? నేను జయించేవాడిగా ఉండాలి కదా, నేను జయించు సేవకురాలిగా నేను ఉండాలి కదా. అలాగ